అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మంచి వీడియో అయితే మీ దగ్గరికి వచ్చాను. మీ అందరికి యూస్ఫుల్ అయ్యేది మన జగనన్న కాలనీలో సెంటున్నర ఇల్లులు అనమాట. ఈ ఇల్లు అసలు ఎంత బాగా కట్టారు ఏంటి, అసలు ఈ ప్లాన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాతో పాటు మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, 2 గేట్లు అయితే ఉన్నాయి. ఒకటి అయితే బయట బాల్కనీలో నుంచి, ఒకటి మీద మెయిన్ గుమ్మలో డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. రండి, స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ అయితే ఇలాగ మెయిన్ డోర్కి అయితే ఇలాగ దోమలు రాకుండా మెష్ డోర్ అయితే ఇచ్చారు. ఇంకా అంతా టైల్స్ వేసారు, చాలా బాగుంది. రండి, ఇక్కడ ఎంట్రీ కాగానే చిన్న హాల్ అనమాట. ఇక్కడ కిటికీ దేవుడి గది ఇచ్చుకున్నారు. వీళ్ళు ఇక్కడే మిషన్ పెట్టుకున్నారు, అంటే గాలి వెలుతురు బాగా వస్తుందని పెట్టుకున్నారు. బాగుంది. ఇది హెల్ షేప్ హాల్ అనమాట. చాలా వెడల్పుగా, చాలా పెద్దగా, చాలా బాగుంది. ఇక్కడ ఇంకా అవసరమైతే ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవద్దు. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగా సరిపోద్ది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు. ఇది పైనేమో ఇది షేడ్ అంటారు కదా, షేడ్ కూడా ఇచ్చారు. మన పాత ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉంటాయి వేసుకోవడానికి. ఇక్కడ టీవీకి అయితేనేమో ఇది మంచి కబోర్డ్స్ లా చేశారు, చాలా బాగుంది. ఇక్కడ గ్రానైట్ కూడా వేసారు, నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్ద టీవీ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఇదైతే హెల్ షేప్ హాల్ అనమాట. ఇటైతే వాష్ ఏరియా ఇచ్చారు, ఇటు ఈ ఏరియా. ఇంకా కిచెన్లో చూద్దాం రండి, కిచెన్ చూద్దాం రండి. వంటగది అయితే చూద్దాము. వంటగది కూడా చాలా ఎడల్పుగా చాలా బాగా కట్టారు. ఒక 2 మనుషులు ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ అడ్జస్ట్ ఫ్యాన్ ఇచ్చారు, పైన షెల్ఫ్లు వేసారు అనమాట. చాలా బాగుంది. ఒక 2 మనుషులకి అయితే చాలా ఈజీగా ఈ వంటగది సరిపోద్ది. అసలు సెంటున్నరలో ఎంత బాగా కట్టారంటే చాలా గ్రేట్, చాలా బాగుంది. చూడండి, మీరే చూడండి ఒకసారి. ఇప్పుడైతే బెడ్రూమ్ చూద్దాం రండి, బెడ్రూమ్ చూపిస్తాను. ఇదైతే బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది, అంటే ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ అనమాట. చాలా బాగుంది, అసలు చాలా పెద్ద స్పేసెస్గా, చాలా పెద్ద గది అనమాట. మనం ఒక 10 మంది వచ్చినా సరే పడుకోవడానికి మాత్రం ఏ ఇబ్బంది లేదు. మన సోఫా సెట్ వేసుకోవాలనుకుంటే కనుక ఈ గదిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్నది కొనుక్కొని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సింగిల్ బెడ్రూమ్ చాలా బాగుంది. ఎవరైనా కట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలా కట్టుకోండి, చాలా బాగుంది. దీనికి మళ్ళీ షేడ్ కూడా ఇచ్చారు, అంటే ఎప్పుడన్నా ఎక్స్ట్రా లగేజ్లు ఉంటాయి కదా చాలా మంది ఇళ్ళల్లో, అవి పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. సీలింగ్ చేశారు, చాలా బాగుంది. ఇల్లు మాత్రం చాలా పెద్ద గది అనమాట. చాలా 10 మంది పడుకోవచ్చు ఈ గదిలో. ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద పెద్ద అర్మర్లు కూడా ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అర్మర్లు కూడా ఇచ్చారు. చాలా పెద్ద అర్మర్ అనమాట. ఇంకెంత సామాను లోనికి వెళ్ళిపోద్ది, అసలు బయటకు అంత కనపడదు. చాలా బాగుంది. బయటికి రండి, వాష్ ఏరియా చూద్దాం. ఇటేమో వాష్ ఏరియా. ఇక్కడ కూడా మనకి మెస్ డోర్ ఇచ్చారు, దోమలు గట్ట రాకుండా. అసలు ఇంకా ఇటు చూసారు ఎంత పెద్దగా ఉందో వాష్ ఏరియా. ఇది చాలా పెద్దదన్నమాట. ఏదైనా ఫంక్షన్ జరిగిన వంటలు చేసుకోవడానికి కానీ 10 మంది ఇక్కడ ఏదైనా పని చేసుకోవడానికి కూడా బాగుంది. ఇంక ఇక్కడే పైప్ వచ్చింది. అక్కడ మెట్ల కిందేమో బాత్రూమ్ ఇచ్చారనమాట. ఇది కూడా పెద్దగా చాలా బాగుంది, చాలా బాగుంది, పెద్ద బాత్రూము. ఈ ఉన్న సెంటున్నరలో చుట్టేపులో సందు ఇచ్చారనమాట. ఇలాగ ఓ మనిషి అలా తిరిగేసి రావచ్చు అనమాట. ఓ మనిషి పట్టేంతగా సందు ఉంది, చాలా బాగుంది. మీలో ఎవరికైనా ఈ ప్లాన్ నచ్చుంటే మాత్రం బాగా ఉపయోగించుకోండి. ఇదిగోండి, ఇక్కడ కూడా చుట్టేపులా షేడ్ దింపారు. షేడ్ అయితే ఫుల్గా దింపేశారు. ప్రతి దానికి ఇలా మెస్ డోర్లు ఇచ్చారు, చాలా బాగుంది. సెంటున్నరలో ఇలా కట్టారంటే చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. నాతో పాటు మీ అందరికీ చూపిద్దామని అయితే వీడియో చేశాను. మీలో ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటాను, బాయ్.